జింబాబ్వేతో టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ టూర్లో భారత జట్టుకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. అదేవిధంగా ఈ సిరీస్ కు భారత జట్టులో ఐపీఎల్లో హీరోలకు చోటు దక్కింది. ఐపీఎల్ 2024లో అదరగొట్టిన తెలుగుదేశం నితీష్ కుమార్ రెడ్డి, ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్, సిఎస్కే పేసర్ తుషార్ దేశ్పాండేలకు సెలెక్టర్లు తొలి జాబితా జట్టులో చోటును కల్పించారు. ఐపీఎల్ 2024లో ఎస్ఆర్హెచ్ కు ప్రాతినిధ్యం వహించిన నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ ఆంధ్ర ఆటగాడు ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీ రోల్ పోషించాడు. అభిషేక్ శర్మ సైతం సంచలన ప్రదర్శన కనబరిచాడు. అభిషేక్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ తో కలిసి భీభత్సాన్ని సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్ ది కీ రోల్. ఇక అస్సాం స్టార్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ సైతం ఐపీఎల్ 2024లో ఆదరగొట్టేశాడు. ఓవర్ యాక్షన్ స్టార్ అని అందరితో విమర్శలు ఎదుర్కొన్న పరాగ్ ఈ ఏడాది సీజన్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పరాగ్ తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ కు సీనియర్లు దూరం కావడంతో సెలెక్టర్లు పరాగ్ కు అవకాశం ఇచ్చారు.